అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కూడా మార్కెట్లలో ఆహ్, ఒక అల్లకల్లోలం అనేది జరగబోతోంది. డ్రాస్టికల్ మూవ్‌మెంట్స్ ఉండబోతున్నాయి. అది ఎటు నుంచి ఎటువైపుకు ఉంటాయో కూడా తెలియనింత వేగంగా ఉంటున్నాయండి ఈ రోజున. నిఫ్టీ ఏకంగా 500 పాయింట్ల కిందకెళ్ళే అవకాశం అయితే ఉంది ఓపెనింగ్ పాయింట్‌లోనే. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఇంచుమించుగా 700 పాయింట్లు కిందకెళ్ళి అక్కడ ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉందండి. సెన్సెక్స్ కానీ, మిడ్ నిఫ్టీ గానీ, ఆహ్, ఫైనాన్స్ గానీ, నిఫ్టీ ఫైనాన్స్ ఇవన్నీ కూడా కాస్త కిందకి వెళ్ళే అవకాశంలోనే ఉన్నాయండి. ఇంచుమించుగా ఈరోజు ఓవరాల్‌గా నిఫ్టీ 7-800 పాయింట్లు కిందకి వెళ్ళి క్లోజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి నాకు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా ఒక 1000-1200 పాయింట్ల కిందకెళ్ళే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ దగ్గర ఉన్న స్టాక్స్‌లో ఏవైనా 50-60% గనక లోలో ఉంటే ఈరోజు యావరేజ్ చేయడానికి గొప్ప అవకాశం అండి. సో, ఎస్‌బీఐ గానీ, వేదాంత గానీ, లేకపోతే అరవింద ఫార్మా గానీ, సో, అదేవిధంగా నెక్స్టు ఆహ్, అండ్ ఐఓసీ గానీ, ఓఎన్‌జీసీ గానీ, లేకపోతే లారస్ గానీ, ఇవన్నీ కూడా ఈరోజు సెల్ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి స్టాక్స్ అన్నమాట. మీరందరూ కూడా వీటిలో గనక ఈరోజు సెల్ చేస్తే, ఈరోజు ఒక రూ. 3-4 ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఆ స్టాక్స్ అన్నీ కూడా సెల్ చేయడానికి ప్లాన్ చేయండి. అలాగని ఎక్కువ ప్రాఫిట్స్ ఎదురు చూడొద్దు. సో, ఖచ్చితంగా మీకు ప్రాఫిట్స్ వస్తాయండి. సెల్లర్స్‌కి ఈరోజు ప్రాఫిట్స్ వస్తాయి. సో, ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అని మీరు అనుకుంటే నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు. మీ కామెంట్స్, షేర్సు, లైక్సు, సబ్స్క్రిప్షన్సు నాకు తప్పనిసరిగా కావాలండి. నేను ఈ వీడియోకి ఇంచుమించుగా 100 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. 10 కామెంట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, చూద్దామండి. అరౌండ్ ఒక 16 న్యూ సబ్స్క్రైబర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. సో, చూద్దామండి వీటిని మీరు నాకు ఏమాత్రం ఫుల్‌ఫిల్ చేస్తారనేది ఈరోజు ఈవినింగ్ లోపల తెలుస్తుంది. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొక మంచి షార్ట్ వీడియోలో మరలా మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.